ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానిస్తూ ఉండగా మన ఆత్మనేత్రములు తెరవండి. విని గ్రహించి అర్థం చేసుకుని అనుసరించి జీవించలాగున మనం ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథములో నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆ పంత్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని వారిని అడిగిరి. అయితే యేసు ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్న దినాల్లో యేసు ప్రభు గొప్ప పరిచర్య ఈ లోకంలో చేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వింటా ఉంటే చాలా మంది హృదయానికి నెమ్మది కలుగుతా ఉన్నది. రోగులు బాగైతా ఉన్నారు, దయ్యాలు పట్టిన వారు విడుదల పొందుతూ ఉన్నారు, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ కలుగుతూ ఉంది. నెమ్మది లేని జీవితాలకు శాంతి సమాధానం కలుగుతుంది. యేసయ్య మాటలు వింటూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజల్లో సంతోషం, ఆనందం. దేవాలయంలో దొరకని సమాధానం, సంతోషం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య కాడ దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందండి? కాబట్టి ప్రజలు దేవాలయాన్ని పక్కన పెట్టారు. ఎవరిని వెంబడించడం మొదలు పెట్టారు? దేవుణ్ణి వెంబడించడం మొదలు పెట్టారు. హల్లెలూయా! యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో కూడా చాలా చర్చెస్ ఏముంది, పెద్ద పెద్ద కట్టడాలు, రాళ్లతో, సిమెంట్తో, ఇసుకతో, మెటీరియలే కదండి కట్టడాలంతా కూడా. ఏది కట్టాలన్నా కూడా ముందు కావాల్సింది మెటీరియల్. అందుకే గొప్ప గొప్ప దేవాలయ కట్టడాన్ని బట్టి దేవుడు ఎప్పుడు హర్షించలే. దేవునికి కావలసిన నిజమైన ఆలయం ఎవరట? మీరే నిజమైన దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? సజీవమైన దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? కదా, మనమే నిజమైన ఆలయం. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. అందుకే కుటుంబ ప్రార్థనలైనా, చిన్న చిన్న సంఘాలైనా, చిన్న చిన్న చర్చిలైనా, రేకులైనా, పూరి గుడిసెలైనా, మెటీరియల్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మెటీరియల్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. బట్ అక్కడున్న మనసులు చాలా గొప్పవి. ఆనాటి దేవాలయాలు ఎట్లా తయారైపోయినాయి అంటే, దేవాలయ అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు దోసుకోవడానికే తయారయ్యారు. యేసు ప్రభు కాలంలో ఎలా ఉంటాయంటే దేవాలయం వ్యాపారపు ఇల్లుగా మారింది. అంతే కదా, దేవాలయం ఎట్లుంటే చెప్పండి, సంత బజారుగా మార్చారు. దేవాలయంలో క్రయ విక్రయాలు. అవునా? దేవాలయానికి వచ్చిన వాళ్ళు బలి అర్పించాలి. బలి కోసం మేక కాడికి ఎక్కడికో పోయేది ఉంది. చర్చి కమిటీనే మేకలు అమ్మేది, చర్చి కమిటీనే కోతులు అమ్మేది, చర్చి కమిటీనే పావులకు గువ్వలు అమ్మేది. అన్ని ఇప్పుడు చర్చిలో ఎలా తయారైపోయారంటే, ఈ చర్చిలో పోయి, ఈ గుడిలో పోయి నువ్వేమైనా చేయాలంటే గుడి ముందు ఏం దొరుకుతాయి? కావలసిన నాన్నే దొరుకుతాయి. ఇంటికన్నా బజార్ కన్నా కొనుక్కునే పనిలే, అన్ని ఆన్నే దొరుకుతాయి. దాని ముందే మెట్ల కాదు స్టార్ట్ చేస్తే అన్ని షాపులు దాని ముందే. ఈ రోజుల్లో చర్చి కూడా అన్నీ తయారైతేనే. చర్చి ముందే బైబిల్ అమ్మడం, చర్చిల ముందే పాఠ పుస్తకాలు అమ్ముకోవడం, చర్చిల ముందే సిలవలు అమ్ముకోవడం, చర్చిల ముందే వాక్యాలు అమ్ముకోవడం. అంటే చర్చ్ బికమ్ ఏ బిజినెస్ సెంటర్. ఒక సంత బజారులా దేవుని ఆలయాన్ని మార్చారు. దశమ భాగం ఇచ్చేటోళ్ళని పెద్ద పెద్ద గౌరవాలతోటి చర్చిలోకి ఆహ్వానించారు. రండి రండి బ్రదర్, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. పేదవాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. ఏమీ లేకుండా ఎట్టొస్తావు ఆ దేవుని సన్నిధి కానీ పైగా ఎగతాళి చెయ్యడం. ఇలాంటి మాటల ద్వారా ఆనాటి సంఘము, ఆనాటి దేవుని సంఘము, దేవుని ఆలయం అంటే విసిగిపోయారు కదండి. విసుకొస్తారా రాదా? అక్కడి వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? విసుకొస్తారా రాదా? డబ్బు ఇచ్చేవాడు, దశమ భాగాలు ఇచ్చేవాడు, కానుకలు ఇచ్చేవాడు మాత్రం మంచి మర్యాదలు పొందుతున్నాడు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు మర్యాదలు పొందుతున్నారు. కానీ పేదవారు, ఎన్నిక లేని వారు గాను, బీదవారు, తృణీకరించబడ్డ వారు గాను అక్కడ ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క సువార్త ప్రారంభించబడ్డది. యేసు ప్రభు దగ్గరికి నిజంగా ప్రజలు పోతుంటే అసలు ఇక మాకు దేవాలయం అవసరం లేదేమో అనిపించింది. దేవాలయం రావడం పక్కన పెట్టేశారు, కానీ
యేసయ్య అరణ్యంలో ఉన్నాడంటే అరణ్యానికి పరిగెత్తేవాడు, కొండ మీద ఉన్నాడంటే కొండ మీదకి పరిగెత్తేవాడు, బేతనీయకు వస్తున్నాడు అంటే బేతనీయ గ్రామం అంతా కూడా ప్రజల చేత నిండిపోయేది. బహు జన సమూహములు ఆయనను వెంబడించిరి. ఏమని బైబిల్ సాక్ష్యం ఇస్తుందండి చెప్పండి? ఎప్పుడైతే ఈ పరిస్థితి అయిందో ఇక దేవాలయ కమిటీ కూర్చుంది. కమిటీ ఉంటుందిగా, ఇప్పుడు మనకు పాస్టర్ల కమిటీ, చర్చి కమిటీ ఉందంటే కమిటీ అంటే ఏముండదు, అంత పెద్దరికాలు కంటే కమిటీ కూర్చున్నది. కమిటీ కూర్చో ఏమరా యేసయ్య ఏడ దొరికిందిరా మనకు తలనొప్పి. ఆయన వచ్చిండు మన దగ్గరికి, పబ్లిక్ ఆగాయి. పబ్లిక్ ఆగే ఏమేమి ఆగినాయి? బలుడు ఆగినాయి, సంతాలు ఆగినాయి, దశ భాగాలు ఆగినాయి, రావాల్సిన బొడ్లు ఆగినాయి, అవునా, గింజలు ఆగినాయి, ఇన్కమ్ లా, పైసలు జీరో. ఏం చేద్దాం బెదిరిద్దాం పాటు నీ మన దగ్గరకు వచ్చిందిరా ఈయన కథ. ఈయన ఏమో గలీలే పుట్టినా నుంచి వచ్చిండట, నచ్చలేదు వాడట, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన ఏది బ్యాక్గ్రౌండ్? ఒంట్లోని కుమారుడు. ఎవరయ్యా యేసయ్యా? ఒంట్లోని కుమారుడు. పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, రిచ్ కిడ్ ఏం కాదు, కొత్తదే. నలుగురు బంట్రౌతులను బాబు, అంటే బంట్రౌతులు అంటే సైనికులు, నలుగురు పోలీసులు పంపిస్తే గడగడ ఆడుకుని చేతులు కట్టుకొని ఆయనే వస్తాడు, పంపండి అంటే కొద్దిమంది బంట్రౌతులు పోయారుగా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు, చక్కటి వాక్యం బోధిస్తా ఉన్నారు. ఆయన బంధించి తీసుకుపోదామని వచ్చిన బంట్రౌతులు వింతపోయి చూస్తా ఉన్నారు. అరే ఎంత తీయగా మాట్లాడుతున్నారు ఈయన మాట్లాడుతుంటే మనసులకు ఎంత ఉల్లాసం కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది. అందుకే ప్రజలు ఈయనని ఇట్లా వెంబడిస్తా ఉన్నారు. ఎంత చక్కటి మాటలు చెప్తున్నారు, ఎంత మంచి మాటలు చెప్తా ఉన్నారు. అంతే కదండి. యేసయ్య బోధలో ఎక్కడైనా ఎవరైనా విమర్శించాడా? ఎవరిని విమర్శించలే. మీరే మారండి అన్నాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా ఎదుటోడు మారాలని కోరుకునే ముందు నువ్వు మారు, అబద్ధం ఆడకు, మోసం చేయకు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంత మంచి మాటలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? ఈ మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఆయనను బంధించలేకపోయారు, ఆయనను పట్టుకొని రాలేకపోయారు. ఒట్టి చేతులతో మళ్ళా దేవాలయ అధికారుల దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు ప్రధాన యాజకులు, దేవాలయ అధికారులు, శాస్త్రులు ఈ బంట్రౌతులను పట్టుకొని అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా యేసయ్యను పట్టడం అంటే పోయిన వాళ్ళు పోయి ఒట్టి చేతులతో వచ్చారేంట్రా అంటే 46వ వచనంలో బంట్రౌతులు అంటున్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూను మాట్లాడలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎవరిని బందీగా పట్టుకుందామని పోయారో వాళ్ళ నోట ఎలాంటి మాట వినపడ్డదండి? ఎలాంటి మాట వాళ్ళు పడుతున్నారు? ఆయన మాట్లాడినట్టుగా ఎవరును ఎన్నడూను మాట్లాడలేదు. అది ప్రియులారా యేసయ్య మాట. ఇప్పుడు పిల్లలు వాడారు కదా, యేసయ్య మాట చీమపు ఊట పరముకు నడిపించు బాట. అదే బాట యేసయ్య, అవునా? మంచి మార్గం. బాట అంటే మార్గం. అంత చక్కటి మాటలు ఏడ దొరుకుతాయి. కాబట్టి ఈరోజు యేసయ్య మాటలు కొన్ని ఎలాంటివి అనేది బైబిల్లో నుంచి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలకు ఒకసారి వెళ్తే 7వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. హల్లెలూయా! మొట్టమొదటిది ఆశ్చర్యపరిచే మాట. యేసయ్య మాట ఎలాంటిదంటే ఆశ్చర్యంగానే ఉంటాయి ఆయన బోధలన్నీ. ఏంటి ఆయన చేసిన బోధ అంటే పై వచనాల్లో ఉంటది. మంచిగా బండ మీద ఒక ఇల్లు కట్టాడు, ఇసుకలోన ఒక ఇల్లు కట్టాడు అని రాశాడు. మరి బండ మీద ఇల్లు కట్టిన వాడు వార్తలు వచ్చాయి, వానలు వచ్చాయి, అన్ని బండ చుట్టూ తిరిగాయి, అవతల పోయాయి, కానీ ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. ఈయన ఇల్లు చూసి ఒకడికి ఇల్లు కట్ట బుద్ధైంది. మంచిగా ఎండాకాలం మొదలు పెట్టాడు. మంచిగా ఇసుక నేల బ్రహ్మాండంగా ఉంది కదా, చాలా ప్లేస్ ఖాళీగా దొరికింది కదా అని ఇల్లు అయితే కట్టాడు. తీరా ఇల్లు కట్టి ఉందామని మొదలు పెడితే వాన వచ్చే, వరద వచ్చే. ఏమైందండి? ఇసుకలు పెడితే వాన వరద రాగానే ఇసుకుంది అంటేనే అది ఒక నదో ఏరు అని అర్థం. ఆనే ఇసుకుంటది కదా. నీళ్ళు వచ్చాయి, కొట్టుకుని అవతల పడ్డాయి. కాబట్టి బుద్ధి గల వాడేవాడు, బుద్ధి లేని వాడేవాడు. అయ్యా బండ మీద కట్టిన వాడే బుద్ధి గలవాడు నాయన. మీరు కూడా క్రీస్తు అనే బండ మీద
మీ కుటుంబాలు కట్టండి, మీ జీవితాలు కట్టండి ఆయన బోధించాడు. ఎప్పుడైతే ఈ బోధ విన్నారో ఒకరికొకరు చూస్తున్నారు. ఎంత ఆశ్చర్యం రా, అసలు ఎంత జ్ఞానం, ఎంత ఆశ్చర్యం. ఎక్కడ దొరుకుతాయి ఇట్లాంటి మాటలు అని ఆయన బోధకు ప్రజలు ఏమయ్యారట? ఆశ్చర్యపడి. కాబట్టి యేసయ్య మాటలు ఎలాంటియట? ఆశ్చర్యపరిచే మాటలు. ఆమె ఈ లోకంలో మనకు దొరకవండి. ఎన్ని పుస్తకాలు చదివినా దొరకవు, ఎంతమంది బోధకులు మాట్లాడినా దొరకవు. యేసయ్య మాట అంత గొప్పది, ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఎంత జ్ఞానం నిజంగా. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుకలో కట్టిన ఇల్లు, ఎంత చక్కటి పోలిక కదని. ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అన్ని తెగల వాళ్ళకు, అన్ని స్థాయిల వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉపమానంతో కదండి. అర్థమైందా కదా? 29వ వచనంలో అంటాడు, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అధికారము గల మాట. రెండవది ఏంటంట? ఉచితం కాదు, మాట్లాడుతూ ఉంటే గుండెలోకి వచ్చి గుచ్చుకున్నట్లుండేది ఆ వాక్యం. చేతేసి లేదంటే లేదు, అట్లా కాదు. యేసయ్య అట్లా చెప్పిండండి, చేతేసి లేదంటే లేదు. ఖచ్చితంగా ఆజ్ఞల్లాగా ఉండేవి. అవునా? ఆజ్ఞలు, ఇది చేయాల్సిందే, చేయకపోతే జాగ్రత్త, మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా చెప్పేటోడు. చేస్తే మేలైతుంది, చేయకపోతే కీడు జరుగుతుంది. శాస్త్రుల వల్లే కాదు, శాస్త్రులు పరిశీలన బోధ విచిత్రంగా ఉండేది. ఏంటి విచిత్రం అంటే, ఈయన రెగ్యులర్గా పెద్ద దొర, ఆఫీసరు, మరి వద్దన్నా మనకు నెల కింద ఆదాయాలు మన చర్చికి పంపిస్తాడు. రేపు ఏ పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా జర ముందుబడి ఈ సేటే అన్ని కార్యక్రమాలు చేస్తాడు. అరే మరి ఈ సేటు యొక్క తప్పిదాలు మనం ఎట్లా సరి చేస్తాం? చేసినాం అనుకో, సేటు హర్ట్ అయింది అనుకో, సేటు హర్ట్ అయింది ఏమైంది? ఇన్కమ్ అయిపోద్ది. కాబట్టి దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, తప్పు చేసినా పాపం చేసినా చూసి చూడనట్టుండేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? చర్చికి ఆదాయం కావాలి, చర్చికి ఆదాయం కావాలి. దద్దింపులు, హెచ్చరికలు ఎవరికి? పేదోళ్ళకి. ఏం ఇయ్యదు కదా దశమ భాగం. ఏమరా ముసుగు మంచిగా, చేతులు మంచిగా చూడొచ్చు, మోకాలు మంచిగా కొనుక్కో అంటే ఎక్కడ లేని గద్దింపులు. అంటే అబ్బో అయ్యగారు చాలా స్ట్రిక్టులు, చూసేటోళ్ళు అయ్యగారు చాలా స్ట్రిక్టులు. వీడు వీడి తాగుతూ సందులో కనిపించినా కూడా ఈ సేట్ ఏం అనేటోళ్ళు కాదు. అయ్యగారు తాగిపోని పోయేటోడు. అబ్బో నేను చూడలేదా? ఎందుకంటే ఏమయ్యా వీడి తాగితే అన్నాడు అనుకో, తెల్లారి చర్చి మారుతాడు. చర్చి మారిందంటే ఇక్కడ ఏమైతుంది? గొప్ప వాళ్ళు, ధనవంతులు, రెగ్యులర్ గా డబ్బిచ్చే వాళ్ళనేమో గద్దించకుండా పేదవాళ్ళను మాత్రం గద్దించడం, హెచ్చరించడం, చూడడానికి అబ్బా మా అయ్యగారు చాలా స్ట్రిక్ట్ అండి అనేటట్టు చూపించుకోవడం. ఇది ఎంత రాజనీతి, ఎంత కుయుక్తి, ఎంత మోసంతో కూడిన బోధ. ఆనాటి శాస్త్రులు పరిశీలన ఉండేనండి. అందుకే చాలా బాధపడ్డాడు యేసయ్య, చాలా బాధపడ్డాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఎందుకు గద్దించాల్సి వచ్చింది యేసయ్య? వీళ్ళ యొక్క వేషధారణను బట్టి, వీళ్ళ యొక్క పనులను బట్టి మరి దేవుడు వారిని ఆ రీతిగా గద్దించుతూ వచ్చాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె. అంటే అంత మాట అనాలంటే ఎట్లా రావాలండి? వేషధారులారా మాట్లాడాలంటే ఎంత కోపంతో, ఎంత రోషంతో. అంటే ఈయనలో ఎంత పరిశుద్ధత, పవిత్రత ఉంటే నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. కానీ వస్తే మాత్రం కరెక్ట్గా రా, చేసే ప్రార్థన కరెక్ట్గా చెయ్యి, ఉండే భక్తిగా యథార్థంగా ఉండు, డ్రామాలు చేయకు. ఇట్లా గద్దించేవాడు. అవునా? ఈ రోజుల్లో ఇట్లా గద్దిస్తే ఉంటారా? ఇమీడియట్ ఏం మారుస్తా? చర్చి మార్చేది వేస్ట్. ఎప్పుడు తెచ్చాడే, ఎప్పుడు తెచ్చాడే, ఏదో ఏ సందులో చూస్తాడో ఏమో నన్ను అర్థం కాదు. కానీ ఎప్పుడు నా గురించి మాట్లాడతాడు. అయితే మెసేజ్ ప్రిపేర్ చేసుకోతాడు 4-5 పాయింట్లు నా గురించి మాట్లాడడానికి. అయ్యగారికి పని పాడలేదని నీ అంటి నీ ఒక రూమ్ పెట్టి నువ్వు ఏడబోతున్నావు, ఏ చదువు దూరావు, ఏం పిన్నావు, ఏం తిన్నావు చూసి నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలి. అవసరం
మేము చేసే ప్రసంగాలన్నీ మోకాళ్ళ మీద సిద్ధపడ్డాయి. ఈరోజు బంగ్లాకు వస్తున్నానంటే మోకాళ్ళ మీద బంగ్లా కోసం ప్రార్థన చేస్తాం. బంగ్లాలో అయ్యా నీ బిడ్డలు వస్తారు, వాళ్ళతో నేను మాట్లాడాలా, ఎవరి జీవిత పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలవదు. అందరు పైకి చక్కగానే మాట్లాడతారు, అందరు పక్కన మంచిగానే పలకరిస్తారు, నేను పలకరిస్తాను, మాకు ఏ దోషం లేదు, ఎవరి గురించి ఏ అభ్యంతరాలు లేవు. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి నీవే వాళ్ళతో మాట్లాడుతున్నావు ప్రభువా, ఏ వర్తమానం వారికి అందించాలో మీరే అందించండి. అంత సిద్ధపడుతూ వస్తాం. మేము 3 చోట్లకు పోతున్నామంటే 3 రకాలుగా సిద్ధపడతాం. ఒకే ప్రసంగం 3 రకాలుగా ప్రసంగించబడతా ఉంటది. అక్కడక్కడ అవసరాలను బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ప్రిపేర్ అయిన మెసేజ్ దారిలోనే మారిపోతుంది. ప్రార్థన చేస్తామంటే సిద్ధపాటు రాదు, ప్రార్థన చేస్తాంటే ఆ వాక్యం బయటికి రాదు. దేవుడు బయలుపరుస్తారు, ఇంకో రెఫరెన్స్ తో మాట్లాడు. ఈ సంఘంలో ఈరోజు ఈ రెఫరెన్స్ అవసరమైంది, సంఘంలో ఈరోజు ఈ వాక్యం అవసరమై ఉన్నది. దేవుని మాటలు, బోధలు అధికారముతో కూడిన బోధలు. అది ఏం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా హృదయానికి తగిలింది అనుకోండి, అమ్మ నా గురించి చెప్తాను అయ్యగారు అని అనిపించింది అనుకోండి, దట్ ఈస్ ద రైట్ టైం టు చేంజ్. మన జీవితాన్ని మార్చుకోవడానికి అంతకంటే గొప్ప అవకాశం ఉంది. నేడే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. అంతే, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది ప్రియులారా. అంతేగాని నన్ను ఇట్టన్నాడు, నన్ను అట్టన్నాడు, నేను అలుగుతా, నేను రాను, మాకు చర్చిలు ఏమైనా తక్కువైనాయి, బోలెడు చర్చిలు ఉన్నాయి, ఈయన కాకపోతే ఇంకొక, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నువ్వు ఏ చర్చిలో ఉంటావా, ఏడికి పోతావా, ఎందుకంటే ఏ చర్చి కూడా పరలోకం పోదు. 100% గుర్తుపెట్టుకోండి. శిలువ సహవాసం అనే ఈ చర్చి కూడా, ఈ 4 కూడా ఈయనే ఉంటాయి. ఇది కాదు పరలోకానికి వచ్చేది. ఎవరు? నువ్వు, నేను. వచ్చేది మనం పరలోకానికి, పోయేది మనం. అర్థమైందండి? దేవుడు కుటుంబాలను పిలవలేదు, సంఘాలను పిలవలేదు, సహవాసాలను పిలవలేదు. కానీ దేవుడు ఎవరిని పిలిచారు? నిన్ను, నన్ను, వ్యక్తులను మాత్రమే పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి వ్యక్తి మానవం ముఖ్యం, వ్యక్తిత్వ జీవితం ముఖ్యం, సంఘాలు సహవాసాలు కాదు. అది హెబ్రోడ్ కానీ, సిఎస్ఐ కానీ, ఇంకేదో పెద్దకోసు కానీ, ఇంక మనలాంటి ఇవాంజలికల్ సంఘం కానీ, శిలువ సహవాసంలో ఉన్నంత మాత్రాన పరలోకం వస్తామని గ్యారెంటీ లేదు. పెద్దకోసులో ఉంటే మరి ఆడ జరిగేళ్ళకి నువ్వేదో నరకానికి పోతావని పెద్ద నిదర్శనమేమీ కాదు. అవన్నీ అసలు కేవలం మనల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మనకు మేలు పొందడానికి. కానీ అవేమి మనల్ని పరలోకం చేర్చేదేంటి? యేసే మార్గం. అంతే కదండి, చేర్చేదేంటి? ఆయన మాట అనుసరించి జీవించాలి. కాబట్టి ఆయన మాటలు ఎలా ఉండేయట? అధికారము గల మాటలు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. అవునా? మొదటి దేవుని నేర్చుకున్నారు ఆశ్చర్యకరమైన మాటలు, తర్వాత అధికారము గల మాటలు. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. ఆమేన్. సీమోను చేపలు పట్టడంలో మహా గొప్ప నేర్పరి కదండి. సీమోనుతో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రంతా చేపలు పట్టడానికి వచ్చారు. ఒకటి చేపలు పట్టాలంటే ఎంత ప్రిపరేషన్ కావాలంటే పెట్టుబడి పెట్టాలా, వాటితో పాటు 4 పడవలు తేవాలి, చేపలు పట్టే జాలరుని కిరాయికి తెచ్చుకోవాలి, వాళ్ళ రోజు కూలీలు ఇవ్వాలి, వాళ్ళకు వలలు తేవాలి, ఆ పడవలు వేసుకోవాలి, రాత్రంతా పోవాలి, వలలు పరవాలి, వలలలో చేపలు పడ్డాక వలలు లాగాలి. ఇంత ప్రయాసపడ్డారంటే పెట్టుబడి వ్యర్థమైంది. అవునా? చేపలు పడలేదుగా మా కూలి వద్దులే అని ఎగ్జామ్షన్ చేస్తారండి. కూలీళ్ళు వచ్చిన పడవ కిరాయి వద్దులే, పడవల కిరాయి కట్టడా? నువ్వు పడ్డా పడకపోయినా కిరాయి తప్పు, కూలీలు తప్పు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చేపలు పడనంత మాత్రాన వలలు శుభ్రంగా బయటకు వస్తాయా? ఎట్లున్నాయి? అంతా కంప, గడ్డి, నాసు, పనికిరాల, పాములు, కప్పలన్నీ పడతాయా? మళ్ళీ కూర్చొని అన్ని కడగాల. బరాబర్ చేపలు పడితే ఎంత కలుగుతావో అంత కడగాల లేదా? ఇంత చాకిరి, నిరుత్సాహంతో, నీరసంతో వాళ్ళందరూ చేస్తా ఉంటే యేసయ్య పేతురు దగ్గరకు వచ్చి, అయా నీ పడవలో ఎక్కుతారని నిలబడి చక్కగా అక్కడ బోధ చెప్తాడు, మంచి సువార్త ప్రకటిస్తాడు. పేతురు వలలు కడుక్కుంటే వింటా ఉంటాడు. ఎవరు ఈయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత హాయిగా ఉంది ఆయన చెప్తా ఉంటే హృదయానికి ఎంత నెమ్మది కలుగుతా ఉంది. ప్రసంగం అయిపోద్ది. పేతురు చూస్తాడు, పేతురు నీ పడవను
కొంత లోతుకు నడిపించి, దూరిని కొంత లోతుకు నడిపించి కుడివైపున వాళ్ళయ్య అంటాడు. పేతురు ఏమంటున్నాడు, అయ్యా రాత్రంతయు ప్రయాసపడుతుంది కానీ నాకేమీ దొరకలేదు. అయినను ఒక మాట అంటాడు కదా, అయినను నీ మాట చొప్పున మేము వలలు వెతుము. వలలే కానీ ఏమంటాయట, విస్తారమైన చేపలు. హల్లెలూయా, ఆమేన్. యేసయ్య మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయండి? ఆమేన్. ఎవరు ఊహించలే. పేతురు దెబ్బల ఫీజులు ఎగిరిపోయినాయి. ఏమిరా, మన అనుభవం వెళ్ళిపోయింది, మన ఎక్స్పెక్టైజేషన్ వెళ్ళిపోయింది. ఎక్కడ చేపలు ఉన్నాయో ఇట్లా సముద్రాన్ని చూసి నేను వడగట్టగలిగిన జ్ఞానం నాది, అట్లాంటి తెలివితేటలు వెళ్ళిపోయినాయి. ఏముంది, నాకు కొద్దిగా లోతుకు నడిపి కుడికి అన్నాడు. లోపడ్డాం, ఆశీర్వాదాన్ని విస్తారంగా పొందాను. అందుకే యేసే మాటలు ఎలాంటి మాట్లాడ, ఆశ్చర్యపరిచే మాటలు. హల్లెలూయా. ఒక దినానికి ఇట్టే శిష్యులందరూ పడవలో పోతా ఉన్నారు. దూరంలో గాలి తుఫాను మామూలు అల్ల కల్లోలం కాదు చేసింది. ఇక సత్తిమిరా ఇంకా మన పడవ మునిగినట్టే, మనం చచ్చినట్టే అనుకున్నారు. యేసయ్య అలసిపోయి ఉంటాడు పాపం. మీటింగ్ల మీద మీటింగులు పెట్టి అలసిపోయి ఏం చేస్తారు? అందులో బాబులు కుదురుతారా? మేము వస్తే మంచి మంచి భోజనాలు చేస్తారు, కడుపు నిండా పెడతారు. ఇక పెట్టిన తర్వాత ఎట్లుంటుందండి? నాకు కూడా ఒక్కోసారి భలే ఉంటుంది కొన్ని కొన్ని ఊర్లలో. ఇక తిన్నాక ఇక రిటర్న్ రావాలంటే ఇద్దరు తా ఉంటుంది. మా పాప కాపలా కాస్తా ఉంటుంది. కారెక్తే అది ఆగదు, అది బుర్రు కొట్టేది. ఈ మధ్యలో ఓ డాడు జాగ్రత్త డాడు, కలుదురు డాడు. ఒకటి అబ్జర్వేషన్, ఇంకా ఈ మధ్యలో మరి కొద్దిగా వయసు మీదకి వస్తా ఉన్నది. నాకు అసలు ఆగట్లే. తిన్నానంటే ఒక అరగంట కాసేపు చిన్న కురుకు చేస్తేనేమో మళ్ళా ఎన్ని గంటలన్నా ప్రయాణం చేయగలను. కానీ కురుకు లేకపోతే బండి నడుపుతా ఉంటేనే కురుకు వస్తా ఉంది. అలా మధ్య మధ్యలో మరి దాబాలు చెట్లు చూసుకొని చెట్టు నీడలో 10 నిమిషాలు పడుకొని మళ్ళీ బయలుదేరే సందర్భాలు ఉన్నాయి. మరి కురుకురాకి ఏమైతే యేసయ్య కూడా ఏం చేశాడు? ఏం పెట్టారు? మంచిగా ఈ పెడతారు కదా రుచికరమైన భోజన పదార్థాలు. సేవకులు వచ్చారని కథం కుర్రు కొడతా ఉన్నాడు. శిష్యులకు దెబ్బతో ఉన్న నిద్రపోయింది ఆ గాలితో మనకు. సత్తిమిరే మనము, ప్రభువా కనికరించవా, ఎంత నిద్రపోతున్నాము ఆయన ఇంత ప్రశాంతంగా, మేము చావనయ్యున్నాము అని శిష్యులు కంగారు పడుతుంటే యేసయ్య నిలబడి ఒక్కసారి గాలి తుఫానుడు గద్దించగా ఏమైందండి? గాలి తుఫానులని అప్పటికప్పుడే నిమ్మలించబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడు బెదిరిపోయారు శిష్యులు. ఏమిదనేది? ఏం మాట ఇది? ఈయన మాట్లాడితే దయ్యాలు పోతున్నాయి, మాట్లాడితే వర్షం ఆగుతుంది, మాట్లాడితే తుఫాను ఆగుతుంది. ఏం మాటలేవి? అందుకే యేసయ్య మాటలు ఎలాంటియట? ఆశ్చర్యపరిచే మాటలు, అద్భుతమైన మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఈ రీతిగా ఉంటుంది, చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆమేన్. మన ఆత్మ జీవింపజేయబడాలి కదండి. మన ఆత్మ జీవించాలి అని అంటే ఆత్మకి ఎప్పుడు ఏం కావాలి? వాక్యం అనే ఆహారం కావాలి. ఇప్పుడు ఒక దీపం వెలిగిస్తాం, వెలిగించిన తర్వాత దాంట్లో నూనె అయిపోద్దా లేదా? ఒత్తి మొట్టి పారుతుందా లేదా? దాన్ని పెట్టిన గాజు అంతా కూడా మసిపడుతుందా లేదా? అవన్నీ నేను చేయను, నాకు వెలుగు రావాలా, మళ్ళీ నేను వెలిగిస్తాను అయిందండి. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్. ఒక రోజు కదా పోయేది కాదు, డైలీ ప్రాసెస్. మరి మీకు ఇప్పుడున్న వాళ్ళందరికీ ఎలక్ట్రిసిటీ బాగుంది కాబట్టి పెద్ద తెలియదు. కానీ మా చిన్నప్పుడు మా తాతలు ఇంటికి పోయేటోళ్ళం, కరెంట్ ఏమి ఉండేది కాదు. ఇక చీకటి అవుతుంది, సాయంత్రం అవుతుంది అంటే ఇక పెద్ద దుకాణం. అందరూ ఏంది, దీపాలు తీయాలా, దీపాలలో మంచిగా నూనె పోయాలా, బత్తీలు శుభ్రంగా నలవాలా, బత్తీలు చేయాలా. అంతా సెట్ చేసినాక దానిపైన ఒక గాజుది అది అద్దం పెడతాం కదా, దాన్ని ఏమంటాం? అద్దం, బుగ్గ. ఈ బుగ్గ మసిపట్టి ఉంటుంది, నిన్న మొత్తం మసిపట్టింది కదా రాత్రి. గుడ్డ తీసుకొని మంచిగా దుడవాలా. పెద్ద ప్రోగ్రామ్ ఇది.
ఒక గంట ప్రోగ్రామ్ అంతా చేసుకొని అంతా రెడీ చేసుకొని వెలిగిస్తే మళ్ళా తెల్లారి దాకా ఆ అంధకార సమయం అంతా కూడా మన వెలుగెటూ పోదు. ఆ ఇల్లంతా కూడా బ్రహ్మాండమైన వెలుగులోనే ఉంటుంది. నువ్వు గిరగా బద్దకించి ఈ సీసా ఎవడు దూడతాడు, నూనె ఎవడు పోతాడంటే చీకట్లో బతుకుడే, ఇంకొక ఛాన్సే లేదు. ఈ అనుభవం ఉందా? హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు ఈ అనుభవాల్లోకి రావాలా? జర కరెంట్ గిరెంట్ వదిలేసి అమ్మమ్మ తాతయ్య కాడికి పల్లెటూరులో నాకు పోతే ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పల్లెటూరులో కూడా కరెంటే ఉంది కదా, ఎక్కడ ఈ లేవు. అందుకే మళ్ళీ ఒకసారి కరెంట్ కట్టింగ్ పెట్టే గవర్నమెంట్ వస్తే జర మనకు లాంతర్ బుడ్ల యొక్క విలువ తెలుస్తుంది అనమాట. అవి బాగా మాకు చిన్నప్పుడు బాగా అనుభవం, అది ఇప్పుడు పనిపోతుంది ప్రసంగాలు. ఒక్క దినం మనం మర్చిపోతే మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే ప్రియులారా. ఈరోజు శుభ్రంగా ఉన్నామంటే మళ్ళీ రేపటికి అల్టిమేట్ ఏం జరుగుతుంది? లోకంలో ఉన్న పాపం అంతా కూడా మరణమై చీకట్లో గెలిచిపోతాం. మళ్ళా మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుభ్రం. అది చాకలి వాని చేతిలో సబ్బు వంటిది వాక్యం. పౌలు గారు అంటారు, ఉదక స్నానం చేయించున్నాను అంటాడు కదా పౌలు. అయితే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి. అందుకే దేవుని మాటలు మన ఆత్మను జీవింపచేయునట. ఏముంది అక్కడ? ఏమన్నా ఉంది? ఆయన మాటలు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. దేవుడు మాట్లాడగానే అపవిత్రాత్మ పట్టిన దయ్యం అప్పటికప్పుడు విడిచి వెళ్ళిపోయింది. వాడు పవిత్రుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. 18 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అపవిత్రురాలుగా అపవిత్రమైన రోగము చేత సమాజంలో తృణీకరించబడి ఎన్నిక చేయడం లేకుండా మరి కుటుంబము విడవబడ్డ ఆ ఒంటరి స్త్రీ యేసయ్య ఒక్క మాట సెలవిస్తే ఏమైపోయిందంటే అప్పటికప్పుడే రక్తస్రావం అయిపోయి ఆమె శుద్ధురాలుగా మారిపోయింది. హల్లెలూయా, ఆమేన్. పాపాత్మురాలైన స్త్రీ, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని ఒక్క మాట పలకగానే ఆమెలో ఉన్న అపవిత్రత పోయి ఆమె పవిత్రురాలుగా మార్చబడ్డది. ఆమేన్. యేసయ్య మహిమ కలుగును గాక. కాబట్టి యేసయ్య మాటలు అపవిత్రతను పోగొడతాయి. ఏం చేస్తాయి చెప్పండి? అపవిత్రత పోగొట్టే మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 54వ వచనం అంటూ ఉంది కదా, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానములు ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి అని దేవుని జ్ఞానాన్ని గురించి ఆశ్చర్యపోతున్నారు. ఈయన మన ఒడ్లవాడు యోసేపు కుమారుడు కాదా? ఆ మరియ యొక్క కుమారుడు కాదా? ఆయన జ్ఞానమును బట్టి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మాటలు మనకు దొరికితే మనలో ఉన్న అజ్ఞానం వస్తుంది. ఏముంది చెప్పండి? అజ్ఞానం పోగొట్టే మాట. దేవుని మాటలు ఎలాంటి అట? అజ్ఞానం జ్ఞానం ఇస్తాయి, తెలివితేటలు ఇస్తాయి. నేను 10th దాకా తెలుగు మీడియం చదివాను. తెలుగు మీడియం చదివిన తర్వాత ఇంటర్లో తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం పడేసాను. ఇక చూడాలి నాకోసారి ఆ ఇంగ్లీష్ మీడియం పడేసారు. మొత్తం లెక్చరర్ వాడు వచ్చిన దగ్గర నుండి మ్యాథ్స్ ఇంగ్లీషే, ఫిజిక్స్ ఇంగ్లీషే, కెమిస్ట్రీ ఇంగ్లీషే వస్తున్నారు, తగులుకుంటున్నారు, పోతున్నారు. వాడు ఏం రాస్తున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. ఇక నేను పక్క నుండి చూడటం, వీళ్ళు నవ్వినారు, నేను నవ్వడం, మనకేదో పెద్ద అర్థమైన లాగా. సీరియస్ గా బోర్డు మీద చూస్తున్నారు, మనం సీరియస్ గా ఇట్లా బోర్డు మీద చూడటం. వాడు సీరియస్ గా రాస్తున్నాడు నోట్స్, మనం కూడా ఏదో గీయడం, ఏదో రాసిట్టు మనం రాసినాం అంటే నాకు అంతా మొత్తం అర్థమైనట్టే. ఇక లెక్చర్ గంటన్నర వాదేటోడు, లెక్చర్ అయిపోయింది, యు గాట్ ఇట్ అనేటోడు, అందరు ఎస్ సార్, మనం ఎస్ సార్ అనేటోడు. దీని ఇంటికి పోతే చూడాలి ఏం చెప్పాడు రాడు, అసలు ఏం చెప్పాడు, నేను ఏం విన్నాను, ఏం అర్థమైంది. ఇట్లా చెప్పేసా మా డాడీకి, డాడీ ఈ ఇంగ్లీష్ మీడియం నా వల్ల కావట్లేదు, ముక్క అర్థం కావట్లేదు. మా అమ్మినది మాట, నానా నువ్వు ఇట్లా చేస్తే చదవకపోతే మాత్రం మేకలు కొంటారనే నేను, అందరు మేకల సామేలు అంటారు. పెద్ద సాయం, నా పేరు సాయం స్టైల్గా చెప్పుకుంటున్నావు కానీ బిడ్డ
ఇక సాయం కాదు, మేకల సామెలు అయితే పల్లెటూర్లలో మేకలు పట్టుకుంటే కదా ఇక నాకు చూడాలి అయ్యే పీడకలను రోజు కళ్ళల్లో మేకలను చుడు గొర్రెలను చుడు నేనంట గోచి కట్టుకొని కర్ర పట్టుకొని మేకలు కాసినట్టు పోడు. నాకు ఇది పెద్ద చిత్రహింస ఉంది. మా నాన్న అన్నాడు, నాన్న ఇంగ్లీష్ బైబిల్ చదువురా. ఇంగ్లీష్ బుక్ అర్థం కావట్లేదంటే నువ్వు వచ్చి ఇంగ్లీష్ బైబిల్ చదువు అంటావు. ఇక అర్థమైతే వచ్చినట్టే తీయాలి. సర్లే ఏం చేసి ఒకరోజు ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేసిన. అన్నిట్లో ఈజీగా ఉండేది మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కదా. ఇక మొదలు పెట్టినా ఎక్కట్లే అది ఆ పేర్లు మరీ కనిపించుకున్నాయి. ఇంగ్లీష్ లో పేరు ఉంటుంది, తెలుగులో పేరు ఉంటుంది, అవునా కదా. ఇదంతా ఇంగ్లీష్ లో జోసఫ్ అంటాడు, తెలుగులో యోసేఫ్ అంటాడు, అవునండి. ఇంగ్లీష్ లో వేరి అంటాడు, తెలుగులో మరియమ్మ మరియా అని రాసి ఉంటుంది. ఇది ఇంకా పంచాయతీ ఎక్కువ ఉన్నది దీనికంటే. అదే కరెక్ట్ ఉంది. ఏ రాసి అవుతున్నావా మన రోజు వచ్చి డ్యూటీ నుండి అడిగేటవాడు. నాకేం అర్థం కావట్లేదు. దీనికంటే నా బుక్స్ నేను చదువుకుంటుంది, నా బాధ్యత నేను పడతా అంటే చదివేది అంత కాదుగా బిడ్డ అని కూర్చోబెట్టి మొదటి అధ్యాయం మొదటి వచనం, నౌ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ద సేమ్ వర్స్, నౌ రీడ్ ఇట్ ఇన్ తెలుగు. రెండు పెట్టుకో. దాని అప్పుడు లాజిక్ దొరికింది నాకు. అమ్మా ఇంత ఈజీగా ఉంటే సబ్జెక్టు మనం ఎట్లా మిస్ అయినాం దీన్ని. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బైబిల్ ప్యారలల్ బైబిలే. నా బైబిల్లో ఒక సైడ్ అంతా కూడా తెలుగు ఉంటుంది, ఒక సైడ్ అంతా కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఇదేనే ఇక్కడ ఏమంటుంది. అందుకే పంజాబ్ లో వాక్యం చెప్పగలిగా, కేరళలో చెప్పగలిగా, ఆస్ట్రేలియాలో చెప్పగలిగా, అమెరికాలో చెప్పగలిగా. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. జ్ఞానము పెరిగిపోయింది, జ్ఞానం వచ్చింది. కాబట్టి ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? యేసయ్య మాటలు ఎలాంటి అట? మొదటిది ఆశ్చర్యకరమైన మాటట, రెండవది అధికారము గల మాటట, మూడవది అద్భుతములు చేసే మాటట, నాలుగవది ఆత్మయై జీవింప చేసే మాటట, ఐదవది అపవిత్రత పోగొట్టే మాట, ఆరవది దీంట్లో గమనించినా అన్ని ఆతోటే ఉన్నాయి, ఇంకా ఈ రాలే. ఎన్ని ఉన్నాయి? కాకున్నాయి. ఈ తర్వాత మళ్ళా అవునా కదా కాకా కాకా మొదలైతుంది. అంటే ఒక అక్షరానికే గిన్నె వెళితే నా బైబిల్ స్టడీలో తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? వాటికి ఎన్ని వెళ్ళాలా? తెలుగులో ఉన్న ఒక్కొక్క అక్షరానికి యేసయ్య మాటలు ఎన్ని అర్థవంతమైన ఫీలరా. కాబట్టి రండి మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీ మాటలు గొప్పవి ఆయన. అలాంటి గొప్ప మాటలు మేము మాట్లాడుకోవడానికి, వాక్యం వినడానికి, చదువుకోవడానికి, కళల ద్వారా దర్శనాల ద్వారా నీ మాతో మాట్లాడచ్చు. నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి అని అందరం సమర్పణతో ప్రార్థన చేసుకుందాం.